మనం చూస్తున్నది ఇప్పుడు నిజామాబాద్లోని కోట. ఇది 10వ దశాబ్దంలోది రాష్ట్రకూటుల రాజులో అప్పుడు నిర్మించిన కోట ఇది. చలో మనం వెళ్దాం పదండి. చలో మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లోపల రామాలయం ఉంది, కోట కూడా చూడటానికి ఉందట. రోడ్డు మాత్రం మంచిగానే ఉంది. ఇప్పుడు నిజామాబాద్లో మొట్టమొదటిగా 10వ శతాబ్దంలో రాష్ట్రకూటములు కట్టిన ఒక కోట కూడా చూడటానికి నిజామాబాద్ కిలా వచ్చాం. దీని చరిత్ర మీకు చూపిస్తూ చెప్తాను నేను, పదండి. చివరిన కనపడుతుంది ఉండే స్తంభం, అది ఇంద్రరాజు రాష్ట్రకూటంలో అప్పుడు ఇందాక చెప్పాను కదా రాష్ట్రకూటంలోని, అక్కడ ఇంద్రరాజు అనే అతను ఆ స్తంభాన్ని నిర్మించాడు. దాని మీద ఒక దీపాన్ని వెలిగించేది ప్రతిరోజు. ఆ సాయంత్రం నుండి చీకటి అవుతుంది అని ఈ మొత్తం ఇందూరు పట్టణానికి, అంటే నిజామాబాద్ పట్టణానికి అదొక చిహ్నము. ఆ స్తంభం అప్పుడు నిర్మించింది. ఆడవాళ్ళ జైలు ఇక్కడ. ఓహో, ఇదంతా ఆ పక్కనంతా మొగల జైలు. అచ్చా, ఈ పక్కనంతా టెంపుల్. ఇది జైలుగా ఉండే ఒకప్పుడు. అటువైపు అంతా పురుషులకు సంబంధించిన వార్డు, ఇదంతా పురుషులకు సంబంధించిన వార్డు ఉండే అట జైల్లో. ఇటు వచ్చేసి స్త్రీలకు సంబంధించింది ఇది నిజామాబాద్లో. అయితే నిజామాబాద్లో చాలా చారిత్రకమైన విశేషం ఉన్న కోట ఇది. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉందండి పైకి వెళ్ళడానికి. ఇవాళ మనం నిజామాబాద్ వచ్చేసాము. మనం చూస్తున్న వెనకాల రామాలయం ఉంది. ఆ తర్వాత ఇది కోట, నిజామాబాద్ కోట. ఇది 10వ శతాబ్దంలో రాష్ట్రకూటులు మనం ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళు నిర్మించారు. అయితే నిజానికి ఇది రాజుగారి కోట కాదు. వరంగల్లో పరిపాలించిన ఏ కాకతీయులు ఉన్నారో వాళ్ళు ఒక సైనికాధికారిని ఇక్కడ పెట్టేసి ఈ సైనికుల యొక్క ఆనవాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇటువైపు వచ్చేసి మళ్ళీ బీదర్ దగ్గర ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో, తర్వాత క్రమంలో ఎవరైతే మొఘలులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ బహీమని రాజులు, వాళ్ళు కూడా దీని యొక్క సైనిక సారాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత ఆజా షాహీ అంటే నిజాం నవాబులు, వాళ్ళు కూడా ఇక్కడ సైనిక కర్మాగారాలు, ఆయుధ కర్మాగారాలు అట్లన్నీ పెట్టుకొని దీన్ని ఇచ్చేశారు. అయితే ఇక్కడ సొరంగాలు కానీ ఈ చరిత్ర కోటకు కానీ యుద్ధ చరిత్ర ఏమీ లేదు. ఓన్లీ సైనిక పాఠవాలు, సైనిక ఆయుధాగారాలు మాత్రంగానే ఉండేది. ఒకప్పుడు చరిత్రకు ఇది ఒక సజీవమైన సాక్ష్యం. నిజామాబాద్ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ కోట కూడా ఉండేది. కానీ కాలక్రమాన ఈ సహజం 1000 ఏళ్ల కింద నిర్మించిన చరిత్ర కాబట్టి ఈ కాలక్రమాన దాని ప్రభావం కోల్పోతుంది. కానీ చరిత్ర అనేది మనకి ఎప్పటికీ నిజానికి కూడా ఒక సజీవమైన సాక్ష్యం కాబట్టి ఇది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఇప్పుడు కాపాడబడుతుంది. చలో మనం కోట లోపలికి కూడా వెళ్ళి చూద్దాం పదండి. జైలు కూడా ఉండే, కారాగారం కూడా ఉండే, అది కూడా చూస్తాం మనం ఇప్పుడు. ఆ తర్వాత దాశరథి కృష్ణమాచార్యని ఇక్కడే ఒకసారి తెలంగాణ విమోచన అవుతున్నప్పుడు ఇక్కడే దాశరథి కృష్ణమాచార్యని కూడా అరెస్ట్ చేసి ఉంచారట. అది కూడా చూస్తాం మనం. ఇంకా విశేషాలు ఏమున్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ ముందుగా ఒక రూమ్ ఉంది. ఆ కోటలో ఇదొక బహుశా
సైనిక సామాగ్రి మన పెట్టేవాళ్ళేమో తెలీదు. నిజాం ఇందులో ఇక్కడ ఉరేస్తుండే, ఇక్కడ ఉరేసి ఇందులో పడి ఇచ్చేస్తుండే, వాళ్ళ బంధువులకు ఇచ్చేస్తుండే ఉరేసి. ఎప్పుడు ఊరేసేవారు? జైలున్నప్పుడు జైలున్నప్పుడు ఇందులో కూడా ఇక్కడ ఉరేస్తుండే. చాలా మంది వేసారు అప్పట్లో. ఇది ఇంతకుముందు జైలు కూడా ఉండేది. అప్పుడు ఇది ఉరి వేసిన, ఈ కారాగారంలో ఉరేసిన రూమట. ఇగో ఈ హ్యాంగర్. కోట కట్టింది మొత్తము, ఈ కోట కట్టింది మొత్తం రాయి, డంగుచున్నాము. ఎక్కడ కానీ సిమెంట్ కానీ ఇటుకలు కానీ సలకాలు కానీ ఏమి లేవు. మొత్తం వేసవికాలం చాలా చల్లగా ఉంటుంది, వర్షాకాలం చలికాలం వెచ్చగా ఉంటుంది. ఇది చాలా వెచ్చగా ఉంటుంది. ఇది ముందు అప్పుడు రాష్ట్ర కుటుంబంలో అప్పుడు నిర్మించారా, లేకపోతే తర్వాత రాష్ట్ర కుటుంబ వంశం చెందినవాడు ఇంద్రుడు అప్పుడే నిర్మించాడు దీన్ని అప్పట్లో. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో. నిజామాబాద్ కోటకైతే వచ్చాం కదా, ఈ జన్మ ధన్యమైందనుకుంటాను. మన పాత చరిత్రను కళ్ళ ముందు కనబడుతుంది. ఈ పక్కన ఉన్నది దాశరథి కృష్ణమాచార్య. నా తల్లి తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎలుగెత్తిన చాటిన మహనీయుడు. అతన్ని అరెస్టు చేసిన ఈ కోట, ఈ జైల్లో ఇక్కడ అరెస్ట్ చేశారు. ఆ పక్కన ఉన్నది వట్టికోట ఆల్వార్ గారు. వారిద్దరిని ఒకే సమయంలో నిజాం నవాబు ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచారట. వీరి భుజాల మీద ఎక్కి దాశరథి కృష్ణమాచార్య గారు పైన రోజు కవితలు రాస్తూ, నా తల్లి తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ రోజు ఒక కవిత రాస్తూ, నిజాం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇది మా రాజ్యం అని చెప్పి, ఇదిగో ఇక్కడ చూడండి ఇలాంటి బొగ్గుతోట రాసేవాడట. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ రాశాడు, ఓ నిజాం పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు, మాకెన్నడు తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తల్లి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి రాసిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య గారిని అరెస్టు చేసి ఉంచిన వట్టికోటి అల్వార్ గారిని అరెస్ట్ చేసి ఉంచిన ఈ రూమ్ను మేము చూడటం జరిగింది. వాళ్ళ నిజాము దాశరథి గారికి పిండిలో సిమెంట్ కలిపి చపాతి చేసి ఇచ్చేవాడు అన్నట్లు. అయితే వెళ్ళిపోరాజు ఇక్కడి నుంచి అని చెప్పేసి అతని కడుపంతా ఉబ్బిపోయి హైదరాబాద్ తీసుకెళ్ళారు హాస్పిటల్కు దాశరథి గారిని. మూగవోయిన కోటి తమ్ముల గడాల పాట పలికించి కవితాజవమ్ము కూర్చి, నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ. లమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం
సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. మనం చూస్తున్నాం కదా, ఇది ఇందాక దాశరథి కృష్ణమాచారి వారిని అరెస్ట్ చేసి ఉంచిన రూమ్ బయట ప్రదేశము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది జైలు ఆవరణలో ఒక భాగం. కానీ జైలుకు పూర్వము ఒకప్పుడు ఇది రాష్ట్రకూటములు అంటే 10వ శతాబ్దంలో నిర్మించిన కోట ఏదైతుందో, ఆ తర్వాత బహీమన్ సుల్తాన్లు, ఆ తర్వాత ఆజం షాహీ రాజులు అంటే నిజాం నవాబు వాళ్ళంతా కూడా ఇక్కడ నుండి దాని పరిపాలన భాగంలో దీన్ని కూడా ఆక్రమించుకున్నారు. అయితే అప్పుడు నిజాం వాళ్ళు ఇక్కడ ఒక జైలు నిర్మించాడు. ఈ కోటగోడలో ఎప్పుడైతే సైనిక ఆయుధ కర్మాగారం అంతకుముందు ఉండేదో దాన్ని ఇప్పుడు జైలుగా మార్చి తనకు వ్యతిరేకంగా ఎవరైతే చేశారో, స్వతంత్రం కావాలి అని చెప్పి, తెలంగాణ కావాలి, ఇది ప్రత్యేక రాజ్యం అని చెప్పేసి అన్నారు, అలాంటి వారందరినీ కూడా అట్లా రూమ్స్ కనబడుతున్నాయి చూడండి. ఒక్కొక్కరిని వారి స్థాయికి తగ్గట్టుగా ఆ రూమ్స్లలో బంధించేవాళ్ళట. సో రాజులు పరిపాలించిన చరిత్రను చీకటి రాజ్యంగా మార్చిన నిజాం నవాబ్లో ఆ తర్వాత దీన్ని ఒక జైలుగా మార్చారు. ప్రస్తుతం ఇందూరు జైలును అయితే ఇక్కడ నుండి మార్చేసి ఇది ఒక చరిత్రకు ఆనవాలుగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తమ అధీనంలో ఉంచుకొని దీన్ని ఇప్పుడు దాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. ఏమండి? ఓహో, ఓకే 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 రైట్. చలో మనం కూడా జైల్లోకి వెళ్దాం పదండి. చాలా చీకటిగా ఉంది, కెమెరాలో మాత్రం మంచి వెలుతురుతో అనిపిస్తుంది, కానీ నిజానికి బాగా చీకటిగా ఉంది. ఈ జైలు రూమ్లోనే చిన్న బాత్రూమ్స్. తర్వాత కాలంలో మంచిగా క్రోటన్స్ పెంచేసి మంచి చెట్లను పెంచేశారు. ఈ మధ్యలో ఉన్నది ఏంటండి? ఇది కిటికీలో ఒక డోరు కొట్టాడుకుంటే అతను కొంచెం బెదిరిస్తారంట. ఓహోహో, సెంట్రీ గార్డ్ రూమ్. చలో మనం సెంట్రీ గార్డ్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం. 4 దిక్కులో ఓపెన్ ఉంటుంది. ఎవరైనా రూమ్లో గడబడి చేయకుండా చూస్తాడు. ఒక ఆఫీసర్ ఉంటాడు, ఇద్దరు ఒక సెంట్రీ గార్డ్ ఉంటాడు, 2 పోలీసులు ఉంటారు కదా ఈ రూమ్. అప్పుడు జైలు ఉన్నప్పుడు ఇది మధ్యలో ఒక ఆఫీసర్ ఉండేవాట. 4 వైపులు చెట్లు అడ్డం ఉన్నాయి, అప్పుడు చెట్లు లేకుండే అట. సో ఇక్కడ నుండి ఏ బరాక్లో ఎవరున్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా ఉండేవి. సింబల్ కూడా ముస్లిం సింబల్ ఉంది. 1887లో నిర్మించిన అప్పుడు వాడిన పెంకలు ఇవి. ఇంకా ఉన్నాయండి. వా చూడండి, 138 సంవత్సరాల క్రితము వేసిన పెంకలు ఇవి. వాటి మీద సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ క్లోజ్ చేశారు, కిందికి పోకూడదని చెప్పేసి. అక్కడ వాటర్ ఇది కూడా అక్కడ పెట్టారు. అప్పటి కోట కూడా చూడండి. ఇదొక రక్షణ కోట, అంటే ఇక్కడ సైనికాధికారి వాళ్ళ సైనిక బలగం అంతా కూడా ఉండేదట. ఆ పక్కన పట్టణం కనబడుతుంది, నిజామాబాద్ పట్టణం అంతా కోట గోడ నుంచి. సో ఈ చరిత్ర అయితే చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చరిత్రను ఆనవాళ్ళుగా ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ సజీవంగా తీసుకురాచేసే ప్రయత్నంలో భాగంగా మీకు నచ్చిందనే అనుకుంటాను. థ్యాంక్ యూ. చల్లగాలికి